అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 365వ ప్రసంగం. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమం పునః అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. నమస్సుమంజలి. ధార్మికము ఆధ్యాత్మికము చాలా ముఖ్యమైన విషయం. మనం సుమారు 150 ఎపిసోడ్స్ నుండి మనం ప్రశ్నించుకుంటాం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. నేను ఉదయం మా శాంతి సరోవర ప్రాంగణంలో ఒక సూక్తి డివైన్ థాట్స్ ఉంటాయి, సుమారు ఒక 100-150 థాట్స్ ఉంటాయి మొత్తం అంత ప్రాంగణం అంతా కూడా. కాలము నీ కోసము ఆగదు, మంచి పనులు వెంటనే చెయ్యి. సరే, ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకి కాలం యొక్క విశిష్టత, కాలం యొక్క పిలుపు, ఆల్ ఆఫ్ టైం అంటారు చూసారా. భగవద్గీత కూడా అదే చెప్పింది. భగవద్గీత ఆధారంగానే ఈ స్లోగన్స్ అన్ని తయారు చేశారు. అదే మనం మంచి పనులు చేద్దాం అనుకుని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. చివరికి కాలం వచ్చేస్తుంది. కాలం అంటే కాలుడు అంటే మృత్యువు. అందుకని ఏమన్నాడు, కాలము నీ కోసము ఆగదు. నేను ఎప్పుడో చేస్తాను అనుకుంటే ఆగదు. ఎందుకంటే జీవితాన్ని ఉద్ధరించుకునే పని మంచి పని ఏంటి? మీ జీవితాన్ని ఉద్ధరించుకొని ఇతరుల జీవితాన్ని ఉద్ధరించడం అనమాట. ముందు మీ జీవితాన్ని ఉద్ధరించుకొని ఆ ఉద్ధరించినటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని మీరు బాగా అనుభవం చేస్తూ ఇతరులకు కూడా మాధుర్యాన్ని పంచటం అనమాట. కాలం నీ కోసం ఆగదు, మంచి పనులు నీవు చేయదలుచుకున్న మంచి పనులు వెంటనే చెయ్యి. ఇది ఆధ్యాత్మికంలోని ఇటువంటి ఆలోచనలు వస్తాయండి. ధార్మికంలో అసలు కాలం యొక్క క్రిటికాలిటీ కూడా తెలియదండి. క్లిష్ట సమయము కూడా, ఇది ఆఖరి సమయం. ఎవరు చెప్పారు మీకు? ధార్మికంలో ఎవరు చెప్పరు కూడా. ఉన్నట్టుండేది అయిపోతే ఏదో ప్రళయం వచ్చేసింది అని చెప్పి అనుకుంటారు, అంతే తప్ప జ్ఞానం ఆధారిత విశ్లేషణ కాదు అక్కడ. అంధవిశ్వాసం ఆధారిత విశ్లేషణ, మూఢత్వం ఆధారిత విశ్లేషణ. అందుకనే కాలం యొక్క ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు, తెలిసినప్పుడు మనకి ఏమవుతుందంటే, మంచి పనులు మనం చేస్తాము, మనం చేసేటువంటి ఏదైనా నెగిటివ్ పనులు ఉంటే అవి తగ్గించుకుంటాం, పెళ్లిగా పరిపూర్ణ మానవుడిగా తయారవుతాం. ఇప్పుడు మనం యక్ష ప్రశ్నల్లో మనం 9వ ప్రశ్నకు వస్తున్నామండి. ఇప్పటి వరకు 8 ప్రశ్నలు ఏం చర్చించుకున్నామండి? కిం ఆశ్చర్యం, కిం స్వప్నం, కిం మార్గం, కిం ధర్మం, కిం శ్రేయ, కిం పథ్యం, కిం పాపం. తర్వాత ఏమన్నాడు? వ్యక్తుల గురించి చెప్తున్నాడు. కహ అన్నాడు. ఎవరు అని. కహ అంటే ఎవరు, ఓ అంటే కహ. ఎవరు పండితుడు? ఇప్పుడు అదే వరుసలో ఎవరు ధనవంతుడు? కహ ధనవాన్. ఎవరు ధనవంతుడు? చాలా అద్భుతమైన అంశం అండి. ఎన్ని అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్నాడో చూడండి. దానికి యుధిష్ఠిరుడు సమాధానం కూడా మనం చర్చించుకుందాం. ఈ యక్ష ప్రశ్న, మనిషి జీవితానికి ఉన్న నిజమైన సంపద ఏమిటి? మనిషి జీవితంలో నిజమైన సంపద ఏంటి అసలు? అర్థమైందా? నిజమైన సంపద ఏమిటో మనకు అర్థం కావట్లేదు. యక్ష ప్రశ్న మనిషి జీవితంలో నిజమైన సంపద ఏమిటి అనే సత్యాన్ని తెలియజేస్తుంది. యుధిష్ఠిరుడు దీనికి ఇచ్చిన సమాధానం చిన్నదైనా దాని ఆధ్యాత్మిక లోతు అపారం. సమాధానం చిన్నదే, ఇది నిజమైన సంపద, ఇది నిజమైన సంపద కాదు. సమాధానం చాలా చిన్నది, కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే అందులో చాలా లోతైన తత్వము ఇమిడి ఉన్నది. ఏమన్నాడండి యుధిష్ఠిరుడు? ఏమన్నాడు ఆ యక్షుడి ప్రశ్నకి? సంతోష పరమం ధనం అన్నాడు. సంతోష పరమం ధనం. ఇక్కడ సంతోషము అంటే, మామూలుగా మనం సంతోషం అంటే ఆనందపడుతున్నాం, ఆనందం, సుఖము, దీని గురించి సంతోషం అంటాం. ఏమైందండి? సంతోషం అంటే ఇక్కడ ఆ సంతోషం కాదు. సంతోషం అంటే సంతుష్టత, కంటెంట్మెంట్ అంటాం చూసారా. సంతృప్తి, తృప్తి, సంతృప్తి, సంతుష్టత, ఇదనమాట. అంటే ఏంటి? మనకి ప్రపంచంలో ఎవడు పొందనటువంటి ఆ నిధి మీకు దొరికిందనుకోండి, మీరేమనుకుంటారు? ఇంకా పొందవలసిందంటూ ఏమి లేదు, అద్భుతం, అమోఘం అంటారు కదా. అటువంటి స్థితికి చేరుకోవడం అంటే సంతుష్టత. అర్థమైందండి? ఏమంటారు? సంతోష పరమం ధనం. దానికంటే మించినటువంటి ధనము వేరొకటి లేదు. సంతోషం అంటే సంతృప్తి, తృప్తి, సంతుష్టత అని ఇచ్చాడు. ఇది అత్యుత్తమమైన, శ్రేష్టమైన ధనము లేక సంపద. ఇక్కడ పతంజలి యోగ సూత్రాల్లో కూడా సంతోష అనే పదం వాడటం జరిగిందండి. నియమాలో వస్తుంది. నియమాలో శౌచ సంతోష తప
అర్థమైందా? స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అని వస్తుంది. శౌచ సంతోష, అక్కడ సంతోష అంటే కూడా సంతుష్టత. అర్థమైందండి? సంతుష్టత. ఇప్పుడు ఒకసారి ఇక్కడ విశ్లేషణ చూద్దామండి, మీకు ఇంకా కొంచెం లోతుగా అర్థం అవుతుంది. ధనం అంటే బంగారము వెండి భవనాలు కాదు. ధనం అంటే భవనాలు బంగారం వెండి కాదు. ఎంత సొమ్ము ఉన్నా మనసు సంతోషంగా లేకపోతే, హృదయములో సంతృప్తి ఉంటే, మళ్ళీ ఒకసారి జాగ్రత్త చెబుతా, మళ్ళీ వినండి. ఎంత సొమ్ము ఉన్నా మనసు సంతోషంగా లేకపోతే మనిషి దరిద్రుడు అన్నాడు. నేను వాడిన పదం కాదు, గూగుల్లో వాడిన పదం. మనిషి దరిద్రుడు. కానీ ఎవరికి ఏమీ లేకున్నా హృదయములో సంతృప్తి ఉంటే అతడే నిజమైన ధనవంతుడు. సంతోషం అంటే బాహ్య వస్తువుల వల్ల వచ్చే ఆనందము కాదు, అది ఆత్మలో నుండే శాంతి, తృప్తి, నిబద్ధత. చూసారా? మళ్ళీ ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా మళ్ళీ ఆత్మ అనే పదం వచ్చేస్తోంది. భగవద్గీత మొత్తం అంతా ఆత్మతత్వమే, ఆధ్యాత్మిక గ్రంథం కదా అది. తర్వాత సంతోషము ఆత్మ యొక్క సహజ ధర్మము. చూసారా? సంతుష్టత అనేది సహజము. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ పొందలేనటువంటి ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, రాజయోగము, పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడము, అర్థమైన దాని ద్వారా సంస్కార పరివర్తన, కర్మల సిద్ధాంతము, కర్మల గుహ్యగతి, మళ్ళీ చివరికి ఏంటి? స్వర్గము యొక్క ద్వారాలు మన గురించి తెరుచుకుంటాయి. అర్థమైందంటే స్వర్గములు అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మల యొక్క ప్రాప్తి. ఇంత పొందిన వాడికి సంతుష్టత ఉండకపోతే ఇంకెవడికి వస్తుంది చెప్పండి? అదేనమాట అర్థం అక్కడ. అందుకని ఏమంటున్నాడు? సంతోషము ఆత్మ యొక్క సహజ ధర్మము. సంతోషం అనేది సంపదతో వచ్చేది ఫలితముకి. సంపద అంటే ఇక్కడ జ్ఞాన సంపద కాదు. సంపద అంటే స్థూల సంపద, అంటే ధనము, ఏదో ఇల్లు వాకిలి కట్టుకోవడము, కార్లు, మెద్దలు, మేడలు, సౌఖ్యాలు, మంచి మంచి పదవి ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా ఇది సంపద అనుకుంటాం. కానీ ఇది నిజమైన సంపద కాదు అంటున్నాడు. అది ఆత్మ యొక్క సహజ స్వభావము, అంటే ధర్మము. ప్రతి ఆత్మ, చాలా జాగ్రత్తగా వినండి, ప్రతి ఆత్మ మూల స్వరూపములో శాంతి, ప్రేమ, ఆనందము. కానీ ఆత్మ శరీర స్మృతిలోకి జారినప్పుడు, బాహ్య వస్తువుల ద్వారా సంతోషం పొందాలని ప్రయత్నిస్తుంది. దీని ఫలితము తాత్కాలిక ఆనందము. మరియు ఏమన్నాడు? శాశ్వత అసంతృప్తి. తాత్కాలిక ఆనందము, శాశ్వత అసంతృప్తి. ఎంత బాగా ఇచ్చాడు చూడండి. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆత్మస్మృతిలో ఉన్నవాడే సంతోషవంతుడు. ఆత్మస్మృతిలో ఉన్నప్పుడే ఏంటంటే పరమాత్మ యొక్క ఖజానా అంతా మనలో వస్తాయి, మనలోకి అలాగా ప్రవహిస్తాయన్నమాట. జ్ఞానము, గుణాలు, శక్తులు, పరమాత్మ యొక్క ప్రాప్తులు, ఏది స్వర్గ ప్రాప్తి, ఇవన్నీ మనలోకి వస్తాయి. వచ్చినప్పుడు మనకి సంతుష్టత అనేది జనరేట్ అవుతుంది. ఆత్మ తన స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు, నేను శాంత స్వరూపాత్మను, నేను ఆనంద స్వరూపాత్మను, నేను పవిత్ర స్వరూపాత్మను, అప్పుడు సంతోషము సహజంగానే ఉబికి వస్తుంది. అది ఎటువంటి బాహ్య వస్తువుపై ఆధారపడదు. ఇది ఆత్మజ్ఞానము ద్వారా వచ్చే సంతోషము. అది శాశ్వతమైన ధనము. సరే, శాశ్వతమైన ధనాన్ని మనము విడిచిపెట్టుకుని ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి ఏదో ఈ వస్తు వైభవాలు, ఇంద్రియ సుఖాలు, దాని కొరకు అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చుకునే దాంట్లో 24/7 అంటే 24 గంటలు 365 రోజులు అంటే సమూలంగా జీవితాన్ని పణంగా పెట్టుకొని ఆ విధంగా వర్తమానంలో సగటు మనిషి జీవిస్తున్నాడు. ఇది ఆత్మజ్ఞానము ద్వారా వచ్చే సంతోషము. అది శాశ్వతమైన ధనం అన్నారు. సరే, ఇక్కడ ఇంకొకటి, భగవంతుడు ఎవరిని లైక్ చేస్తాడు? భగవంతుడికి అత్యంత ప్రియంగా ఉన్నటువంటి వాడు ఎవడు అంటే కూడా 12వ అధ్యాయంలోని 14వ శ్లోకం మీరు గమనించండి. రాసుకునేవాడు రాసుకోవచ్చు. 12వ అధ్యాయంలోని 14వ శ్లోకం ఏమిటండి అది? సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ అయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ
అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం అంట. ప్రియుడు అంటే పరమాత్మకి ప్రియుడుగా అవ్వడం కంటే గొప్ప ఏదన్నా ఉందా చెప్పండి మీకు ఇంకేమైనా? మీరు ఇప్పటి వరకు మన మనుషులకి, గురువులకి, దేహదారులకి వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళకి ప్రియంగా ఉంటే వాళ్ళకి ఇంట్లో మనకి ఆహ్వానించి మనకి మన వాడు విందు పోయిన ఏర్పాటు చేస్తే మనకి ఈ పదవి వస్తుంది, లేకపోతే అది చేస్తే ఇది వస్తుంది అంటే స్వార్థపూరితమైనటువంటి సంబంధాలతో ఇప్పటి వరకు జీవితాన్ని గడిపేమే. నిష్కామ సేవాధారి పరమాత్మ, ఆ పరమాత్మ ఈ విశ్వాత్మలందరి కళ్యాణం కొరకు ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి జ్ఞానం ఆధారంగా ఆయన మాకు ఏం చెప్తున్నాడో, నిరంతరము నీకు సంతుష్టత అనే గుణం ఉండాలి. ఎందుకంటే నన్ను ప్రాప్తించుకున్న తర్వాత ఇంకా ఇంకా ఏం కావాలి నీకు? భగవంతుడు, భగవంతుడి సత్యమైన వారసత్వం మీ యొక్క గుప్పిట్లోకి వచ్చేసింది. ఇంకా ఏం కావాలి చెప్పండి? ఎప్పుడు ప్రాణం పోతే పర్వాలేదు. ఎందుకంటే తర్వాత జన్మ నాకు శ్రేష్టమైన జన్మ. ఇప్పుడు ఈ శరీరంలో ఉండగానే నేను ఖాయం చేసుకున్నాను పురుషార్థము ద్వారా, పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా, శ్రీమతము ఆధారముగా. అర్థమైందండి? అందుకని అక్కడ 12 అధ్యాయం 14 సంతుష్ట సతతం, ఎల్లప్పుడు సతతము అంటే ఎల్లప్పుడు ప్రతి క్షణము కూడా సంతుష్టత నీకు ఉండాలి. అది వస్తు వైభవాలు, బాహ్య బాహ్య సంపద మీద ఆధారము కాదు. ఆంతరిక ఆంతరిక గుణాలు, శక్తులు, పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ యొక్క వారసత్వం యొక్క ప్రాప్తి దీని మీద ఆధారపడి ఉన్నది. ధనవాన్ సంతోషవాన్, సంతోషం పరమధనం, పరమం ధనం. ఇది బాహ్య సంపదపై ఆధారపడని ఆత్మ జ్ఞాన సంపద యొక్క సూత్రవాక్యము. అది అయిపోయిందండి. దానితో మనము 9వ యక్ష ప్రశ్న యొక్క సమాధానం మనము యుధిష్ఠిరుడు ఏం చెప్పాడో తెలుసుకున్నామండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనము ఉపనిషత్తులో ఒక మంత్రం చెప్పుకున్నాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని భగవద్గీత వాక్యం చెప్పలేదు మనం. ఇప్పుడు భగవద్గీత చెప్పుకుందాం. మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నా అంటే 13వ అధ్యాయంలోని 23వ శ్లోకాన్ని తీసుకెళ్తున్నానండి. 13వ అధ్యాయంలోని 23వ శ్లోకం అంటే పునర్జన్మ న విద్యతే అనే పదాన్ని, అది కొంచెం భాష్యకారులు అర్థం కాని విషయంలో పునర్జన్మ ఉండదు అంటే ఈ కాలచక్రం నుండి నీవు బయటికి వచ్చేస్తావు. అర్థమైందండి? జనన మరణ చక్రంలోకి నుండి బయటకు వచ్చేస్తావు అంటే ఉద్దేశం ఏమిటి? జనన మరణ చక్రంలో ఉంటే నీకు రోదన, దుఃఖము, అశాంతి, అలజడి, సమస్యలు, గొడవలు, కోర్టు తగాదాలు, చంపుకోవడాలు ఇదే కదండి జరుగుతుంది. అందుకనే కదా బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీరు గమనించినట్లయితే 4 యుగాలతో కూడుకున్నటువంటి కాలచక్రంలో 4 యుగాలు అసంతుష్టత కాదు కదా, 4 యుగాలు దుఃఖపూరితమైనటువంటిది కాదు కదా. గొడవలన్నీ ఎక్కడొస్తున్నాయి? ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో వస్తున్నాయి. మీకు మీరే అంటారు మా తాతగారి టైంలో, మా ముత్తాత గారి టైంలో ఎలా ఉండేదండి, అంతా కూడా కలిసి ఉండేదండి, ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఒకటే కుంపటి, ఆ విధంగా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళం. ఒక చిన్న పిల్లవాడికి సూది గుచ్చుకొని కయ్యమని అరిస్తే 100 ప్రాణాలు గిలగిలలాడేవి. మరి ఎందుకు ఇప్పుడు లేదండి? అది మంచిది కాదు ఆ సిస్టము. ఎందుకు విడిపోదాం 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 విడిపోదాం, మేము వేరే మీరు వేరే, మేము వేరే మీరు వేరే, ఎందుకు జరుగుతోంది? ఇదనమాట. అర్థమైందండి? అందుకనే ఈ పునర్జన్మ విద్యత ఎందుకు వచ్చింది అంటే ఈ ఈ కలియుగములో ఉన్నటువంటి అవస్థలే మొత్తం కాలచక్రంలో ఉన్నాయనుకుంటున్నారు. చాలా గొప్ప పొరపాటు అనమాట అది. కాలచక్రం మొత్తం ఆ విధంగా లేదండి. కలియుగం యొక్క అంతిమ సమయంలో గత ఒక 100, 150, 200 సంవత్సరాల్లోనే ఉంది. 5000 సంవత్సరాల కాలచక్రంలో కేవలం ఒక 100, 200 సంవత్సరాలు మాత్రమే కదా ఈ దుఃఖపూరితమైన వాతావరణం. దైహిక భ్రాంతిలో 100% దేహ భ్రాంతిలో కూరుకుపోయి దీన్నే మొత్తం జననమరణ చక్రం నుంచి బయటికి లాగేస్తామంటే ఎలా కుదురుతుందండి? సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం అంతా సౌఖ్యంతో కూడుకున్న యుగమే కదా, ఆనందంతో కూడుకున్న యుగమే కదా. ఎక్కడా కూడా ఎవరి నుండి ఎవరు దుఃఖం పెట్టరు కదండి. అందరు సుఖాన్ని పంచేవాళ్ళే, అందరూ పరస్పరం గౌరవించుకునే వాళ్ళే. సత్య త్రేతాయుగాలు అయితే జీవన్ముక్తి అవస్థ అంటాడు. జీవన్ముక్తి అవస్థ అంటే ఏంటి? శరీరంలో ఉండగానే నువ్వు ముక్త అవస్థను అనుభవం చేస్తావు, అంటే ఆత్మచింతనలో ఉంటావు. అర్థమైందండి? ఆత్మచింతనలో ఉన్నప్పుడు ఏంటి? శరీరాన్ని వాడుకున్నప్పుడు వాడుకుంటాం, అంతేగాని నేను శరీరం కాదు, నేను ఆత్మని, ఇది నా శరీరం. అప్పుడేమవుతాం? ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి, మనసు మీ కంట్రోల్లో ఉంటుంది, మీ బుద్ధి మీ కంట్రోల్లో ఉంటుంది. మీదంతా కూడా ఏంటంటే అక్కడ ప్రారంధాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు. సత్య త్రేతాయుగాలు అంటే స్వర్గము. స్వర్గంలో అంటే ఏంటి? అందరూ ఒకేలాగా ఉంటారు. స్వరకము. ఒక రకంగా లేకపోతే నా రకము. స్వరకము, నా రకము. నరకం అంటే మళ్ళీ ద్వాపర కలియుగాలు.
ఏదో ఒక్క యుగములో, అది కూడా చివరి కొన్ని సంవత్సరాలు మాత్రమే దుఃఖమూరితముగా ఉన్నప్పుడు నువ్వు జనన మరణ చక్రం నుంచి బయటికి వచ్చేస్తే నువ్వు ఏమనుభవం చేస్తావు? ఇప్పటికే మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదా, ఆత్మ ఒంటరిగా ఉన్నా ఎందుకు పనికిరాదు, శరీరం ఒంటరిగా ఉన్నా శవంలాగా ఉంటే అది కూడా ఎందుకు పనికిరాదు. ఆత్మ శరీరం కలిసి ఉంటేనే జీవితం. అర్థమైందండి? అంటే శాశ్వతంగా నీకు ముక్తి వస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గమనించలేదు. ఎందుకంటే ఇంకోటి ఏమి లేదండి. యథార్థం భగవంతుడు చెప్తున్న జ్ఞానమాధారంగా మనం అర్థం చేసుకుంటే మనకేమవుతుంది, శాశ్వతంగా ముక్తి అవస్థ ఉండదు. కాకపోతే మన సంస్కారాల ఆధారంగా కొన్ని జన్మలైనా, కనీసం ఒకటో రెండు జన్మలైనా తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుర నరుడా అని మనమే అనుకుంటున్నాం. కాబట్టి మనము చేసినటువంటి కర్మలు, మంచి కర్మలైతే మంచి, చెడు కర్మలైతే చెడు మనమే అనుభవం చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఈ శ్లోకం చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందండి? ఈ బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. వినండి, జాగ్రత్తగా వినండి. ఏవం వేత్తి పురుషం ప్రకృతి గుణైః సహ, ఏవం వేత్తి పురుష ప్రకృతిం గుణైః సహ సర్వదా వర్తమానోపి నస భూయో అభిజాయతే. సర్వదా వర్తమానోపి నస భూయో విజాయతే. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి నస భూయోపి జాయతే. ఇది శ్లోకం. ఇక్కడ ఒక్కసారి మనం పదవి ఛేదన చేసుకున్నట్టయితే ఇక్కడ ఏమంటున్నాడు? మన ఈ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగము, ఆ పరంపరలో మనం చాలా శ్లోకాలు కూడా చర్చించుకుని ఉన్నాము. అక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? ప్రకృతి పురుష. ఈ పురుష అనేది ప్రకృతి యొక్క యజమాని. గుర్తుపెట్టుకోండి. 13:21 ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇది 13:23. ఇది నేను చెప్పుడు వర్తమానంలో ఇప్పుడు ఈ ఎపిసోడ్ చర్చించుకోబడే శ్లోకం ఏంటండి? 13:23. దీన్ని కొంచెం ముందుకు పెడితే, ఒక్క శ్లోకాన్ని దాటి ముందుకు పెడితే 13:21లో ఏం చెప్పాడండి? ఏ విధముగా నీవు చక్కటి జన్మ తీసుకుంటావు. ప్రకృతిం పురుషం చైవ. ఏమండి? ప్రకృతిం పురుషం చైవ కాదు, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్ యోని జన్మసు. 13:21 అండి. జాగ్రత్తగా ఒక్కసారి, అంటే కొంచెం ఇందులో తత్వం మీకు బోధపడింది అనుకోండి, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్ యోని జన్మసు. సత్ జన్మ అంటే సత్యత్రేతాయుగము, అసత్ యోని అంటే ఏంటంటే అసత్ జన్మ అంటే ద్వాపర కలియుగం. దేని ఆధారంగా జరుగుతుందంట? పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య అన్నాడు. అంటే ప్రకృతి అంటే గుణాలతో పాటు వస్తుందండి, త్రిగుణాలతో పాటు వస్తుంది. సత్వం రజస్తమై ఇది గుణా ప్రకృతి సంభవ అన్నాడు 14వ అధ్యాయంలో 5వ శ్లోకంలో. ఈ ప్రకృతి గుణాలతో వస్తుంది. ఆత్మ ఏంటి? ఎప్పుడు కాన్స్టెంట్ గా పవిత్రంగా ఉంటుంది. ఈ ప్రకృతి జోడింపబడింది. ఈ ప్రకృతి జోడింపబడి ప్రకృతి ఏమైపోయింది? పురుషని అణగదొక్కింది. ఆత్మ లేదు, జాత్మ లేదు, ఏమీ లేదు, నేనే అధికారం అని చెప్పేసి ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇవన్నీ దేయభ్రాంతి, ఇవన్నీ కొట్టుకొని పురుషని నొక్కేసింది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? పురుషని పైకి లేపు, ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, ఇది పెట్టి మాత్రమే, ఇది టెంపరరీ, ఈ శరీరం మారిపోతూ ఉంటుంది. 84 శరీరాలు తీసుకుంటావు కాలచక్రంలో. నువ్వు పరిపూర్ణంగా పూర్తి కాలచక్రంలోకి వచ్చేటువంటి విధానం నీకు కానీ ఉన్నట్లయితే, అర్థమైందండి? అందుకని నీవు పురుష ఆధిపత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు ఏమవుతుందండి? గుణాలని కూడా నువ్వు అదుపాజ్ఞలో పెట్టుకుంటావు. పెట్టుకుని ఏం చేస్తావు? సంస్కార పరివర్తన చేసుకోవడానికి మొదలు పెడతావు. అందుకని కారణం గుణసంగోస్య. ఈ గుణాలను ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటావో, అదుపులో పెట్టుకుంటే ఏమవుతుంది? ఈ రజో తమో నుండి బయటపడతావు. సాత్వికతని పెంపొందించుకుంటావు. అన్ని ఎన్నో ఒక 20 ప్రక్రియలు చెప్పాడు. సత్వ, సాత్విక, రాజసిక, తామసిక, కర్మ, కర్త, ఇవన్నీ ధృతి, సుఖము, ఆహారం, ఇవన్నీ చెప్పాడు కదా. సాత్వికంలోకి వెళ్తావు, ఇంకా త్రిగుణాతీత స్థితిలోకి వెళ్తావు అనమాట. అప్పుడు నీకేమవుతుంది? శ్రేష్టమైన జన్మ స్వర్గంలో నీకు ప్రాప్తిస్తుంది. ఇప్పుడు దాని నుంచి కంటిన్యూస్ గా ఇప్పుడు మనకి ఏవం వేత్తి, ఇప్పుడు 5 విన్నట్లయితే
ఏమం వేత్తి పురుషం ప్రకృతిం గుణై సహ సర్వదా వర్తమానోపి నస భూయోపి జాయతే. ఇప్పుడు గుణాల సహితంగా కూడా అర్థం చేసుకున్నాడంట. త్రిగుణాలు నన్ను ధ్వంసం చేస్తున్నాయి. పురుష గురించి విన్నాడు. పురుష అంటే ఆత్మ. భగవంతుడు ఏమంటారు? పరమ పురుష, మహాపురుష, పురుషోత్తమ. ఇది భగవంతుడికి. మనం మామూలుగా పురుష, మనం మామూలు పురుష అంటే మామూలు ఆత్మ. ఆత్మ అంటే శరీరం తీసుకుంటాం. మనం ఈ కాలచక్రంలో తిరుగుతూ ఉంటాం. పురుష జ్ఞానం వచ్చింది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రకృతి యొక్క జ్ఞానం కూడా వచ్చింది. త్రిగుణాల యొక్క జ్ఞానం కూడా వచ్చింది. అర్థమైందండి? పురుష, ప్రకృతి, త్రిగుణాలు, ఈ మూడింటి యొక్క జ్ఞానం తీసుకున్నాడండి. సంపూర్ణంగా తెలిసిపోయింది. అప్పుడు ఏం చేసుకుంటాడు? ప్రకృతి అనేది దాసి, పురుష అనేది యజమాని. ఈ దాసి నాకు కూడా వచ్చి త్రిగుణాలలో వచ్చి అందులో ముంచేసి ఇంద్రియ సుఖాలకు బానిసగా చేసి నా జీవితాన్ని భ్రష్టు పట్టింది. అర్థమైందండి? ఆ విధంగా అటువంటి స్థితికి వచ్చేస్తాడు పురుష. పురుష స్టేజ్ అంటే ఆ సంపూర్ణ ఆత్మిక స్థితిలోకి వచ్చేస్తాడు అనమాట. ఆత్మ అనుభవ స్థితిలోకి వచ్చేస్తాడు. అటువంటి వచ్చినటువంటి మనిషి వర్తమానములో ఎటువంటి కర్మలు మీరు చేసుకున్నా కూడా నీకు పునర్జన్మ ఉండదు అన్నాడు భాష్యకారులు రాసుకున్న విధానం. అర్థమైందండి? ఏమన్నాడండి? సర్వదా వర్తమానోపి, నీవు ఈ ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ కూడా, ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా తదుపరి నీకు జన్మ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాగా 8 శ్లోకాలు, ఇంకొక శ్లోకంతో అవుతుంది. 8వ శ్లోకం పూర్తి, 7వ శ్లోకం. 8 శ్లోకాలు, 37 శ్లోకాలేమో కాలచక్రంలో తిరగవలసిందే అని చెప్పాడు. అర్థమైందండి? కాలచక్రంలో ప్రతి ఒక్కరూ రావలసిందే. ఇది నడుస్తుంది. కల్పాదౌ కల్పక్షయే ప్రళయము ప్రభవము ప్రకృతి స్వాం అవస్థవ్య విసృజామి పునః పునః. అర్థమైన ఈ విధంగా 37 శ్లోకాల్లో చెప్పి, నీ ఒక ఆత్మవి, నీలో సాత్విక గుణాల ఆధారంగా ఉన్నట్లయితే సత్యత్రేతాయుగల జన్మ తీసుకుంటావు, లేకపోతే ద్వాపర కలియుగము. నువ్వు ఒక యాక్టర్వి. ఏ విధంగా అయితే ఒక నాటకంలో ఒక నటుడు కానీ నటి కానీ కేవలం వస్త్రాన్ని మార్చుకుని దానికి అనుగుణమైనటువంటి ఆ డ్రామాకు వెళ్ళి ఆ వస్త్రాన్ని మార్చుకుని దానికి అనుగుణ మేకప్ చేసుకుని చక్కగా 4 డైలాగ్స్ కొట్టేసేసి చక్కగా పాత్రలో జీవించి తర్వాత నాటకం అయిపోయి ఎండింగ్ లో వచ్చి అందరి చేత తప్పట్లు కొట్టించుకుని సరే తిరిగి వెళ్ళిపోతుంది, తన వస్త్రం వేసుకుని వెళ్ళిపోతుంది కదా. నువ్వు ఆ విధంగా యాక్టర్ అయ్యా. నువ్వు యాక్టర్ గా నువ్వు ఉన్నట్లయితే కాలచక్రంలో యాక్ట్ చేయాలి. నువ్వు యాక్టర్ గా ఉండి నేను బయటికి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుందండి? బయటికి వెళ్ళవు, పర్మనెంట్ గా బయటికి వెళ్ళవు, కొద్ది సమయం కోసం వెళ్తావు. ఈ సంస్కారాలు అడ్డు తగులుతాయి కాబట్టి పరంధామంలో కూర్చుంటావు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక ఖైదీ ఉన్నాడండి. ఒక ఖైదీ వాడు ఏం చేస్తాడు? వాడికి ఫ్రీడమ్ వచ్చేసింది. కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తారు, ఇప్పుడు విడుదల చేసేయండి, ఇప్పటికి 20 సంవత్సరాలు ఉంచారు, విడుదల చేసేయండి అంటే పర్మనెంట్ గా వెళ్ళిపోతాడా? ఈ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోతాడా? సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడా? జీవితంలో ఉంటాడు, ప్రపంచం మీద ఉంటాడు, కానీ ఖైదీగా ఉండడు. మళ్ళీ పునః మంచి జీవితాన్ని పొందుతాడు. ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, అయిపోయిందండి ఇంకా నా చదువులు అయిపోయిందండి, స్కూల్ చదువు అయిపోయిందంటే చదువులు మొత్తం అయిపోయింది, ఇంకా నేర్చుకోవడం మానేస్తాడా? స్కూలు స్టేజ్ వదిలేసి కాలేజీ స్టేజ్కి వెళ్తాడు, హయ్యర్ స్టేజ్కి వెళ్తాడు. సేమ్ ఇదే పద్ధతి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఈ ద్వాపర కలియుగాలు కొంచెం దైహిక భ్రాంతిలో కూరుకుని పోయి ఈ కలియుగములో లాస్ట్ స్టేజ్కి వచ్చి నువ్వు చాలా కష్టం పడుతున్నావు. అందుకని అనిత్యం అసుఖం లోకం అన్నాడు 9వ అధ్యాయంలో 33వ శ్లోకంలో. దుఃఖాలయం అన్నాడు ఇంకొక శ్లోకంలో, దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. అనిత్యం అసుఖం అన్నాడు, దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. అది ఎక్కడన్నాడు? సత్య గురించి అనలేదే, త్రేతా గురించి అనలేదే, ద్వాపరం గురించి అనలేదే, కలియుగం గురించి కూడా అనలేదు. కలియుగం యొక్క ఎండింగ్ స్టేజ్ లో ఇప్పుడు గత ఒక 100-200 సంవత్సరాల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. దీని నుంచి ముక్తి పొందుతావు అనడానికి బదులు మీరు పర్మనెంట్ గా కాలచక్రం నుంచి బయటికి వెళ్ళిపోతామంటే, నిజంగా కాలచక్రం నుంచి బయటికి వెళ్ళిపోతాం అనుకుందామండి. మాట వరుసకి వీళ్ళంతా చెప్పారు, భాష్యకారులు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. ఈ విధంగా అందరూ కాలచక్రంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటే మన జనాభా తగ్గాల పెరగాల చెప్పండి? జనాభా తగ్గిపోతూ ఉండాలి కదా. జనాభా తగ్గిపోతున్నా, అవునండి, ఒక 20 కోట్లు తగ్గిపోయిందండి జనాభా. ఎందుకంటే వాళ్ళంతా కాలచక్రం బయటికి వెళ్ళిపోతున్నారు, వాడు ఇంకా ఆ శరీరాలు ధరించరు, వాళ్ళు భగవంతుడు బయటికి పంపించేస్తున్నాడు, వాళ్ళకి పునర్జన్మ నవిద్యతే 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 అని. జనాభా పెరుగుతుంది కదా. ఎక్కడో ద్వాపర ఎండింగ్ వరకు కూడా 150 కోట్లు ఎంత ఉంటే ఇప్పుడు 900 కోట్లు ఎందుకు వచ్చాయి?
పెరుగుతున్నాయి కదా, శరీరాలు తీసుకుంటేనే కదా జనాభా పెరుగుతుంది. సో ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. మనం పాత్ర ధరించడానికి వచ్చాము. పరమాత్మని పొందిన తర్వాత, త్రిగుణాల జ్ఞానం పొందిన తర్వాత, పురుష ప్రకృతి యొక్క భేదం పొందిన తర్వాత, పరమాత్మ స్థాపన చేయబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో అక్కడ వెళ్ళడానికి అర్హత పొందిన తర్వాత నేను కాలచక్రం నుంచి బయటికి వెళ్ళిపోతున్నా అంటే ఎవరికి నష్టం అండి? అందువలన ఇక్కడ నీవు కాలచక్రం నుంచి బయటికి వెళ్ళిపోవడం లేదు. ఏ విధంగా ఒక స్కూల్ విడిచిపెట్టి కాలేజీకి వెళ్తాడో, కాలేజీని విడిచిపెట్టి యూనివర్సిటీకి వెళ్తాడో, ఆ విధంగా హయ్యర్ స్టేజ్కి వెళ్తున్నాడు. ఒక ఖైదీ నుంచి బయటకు వచ్చేసాడు, మంచి జీవితం పొందడానికి ప్రపంచంలోకి వచ్చాడు, కానీ చనిపోడు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా పునః శ్రేష్టమైనటువంటి జన్మ పరమాత్మ ఎక్కడ సత్య త్రేతాయుగంలో పెడుతున్నాడు. మళ్ళీ దుఃఖపూరితమైనటువంటి నీవు రావు నాయన. మళ్ళీ కాలచక్రం అనుగుణంగా సత్య త్రేత ద్వాపర వరకు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత తన సంస్కారాలకు అనుగుణంగా ఒకటో రెండో ఏదో జన్మల్లో కాస్త దుఃఖం కానీ ఏదైనా అనుభవించవచ్చు. కానీ కాలచక్రం మొత్తం అంతా కూడా అశాశ్వతము, దుఃఖాలయము, అనిత్యము, అసుఖము అని ఆ విధంగా భావించడము కరెక్ట్ కాదు అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా ఈ తత్వాన్ని చెప్తున్నాడండి. ఒకసారి మనం గమనించినట్లయితే వీళ్ళు భాష్యకారులు ఏమి రాసుకున్నారు చూద్దాం. చాలా, ఎందుకంటే ఇక్కడ పునర్జన్మ నరహిత్యతే అనేది పునర్జన్మ లేదు, ఉండదు అనేదాన్ని అవాస్తవం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జన్మ ఉంటుంది, కనీసం ఒక్క జన్మ అయినా ఉంటుంది. అర్థమైందండి? అంటే సత్యయుగంలోకి రావు నువ్వు, సంస్కారాలు మ్యాచ్ కావట్లేదు, త్రేతాలు మ్యాచ్ కావట్లేదు, ద్వాపరంలో మ్యాచ్ కావట్లేదు, కలియుగంలో మ్యాచ్ కావట్లేదు. కలియుగంలో ఇంకా దిగజారుతూ లాస్ట్ స్టేజ్లో దుఃఖపడేటువంటి జన్మల్లో ఎక్కడో దగ్గర చూస్తున్నాం కదా, కొన్ని కోట్లు ఉన్నారు కదా, కొన్ని వందల కోట్లే ఉన్నారు కదా బిలో పవర్టీ లైన్ అంటున్నాం కదా. చాలా చాలా గతి లేని స్థితిలో ఉన్నటువంటి జన్మలు ఎన్ని ఉన్నాయని చెప్పండి. వాళ్ళంతా ఎందుకు ఆ విధంగా ఉన్నారు? అందుకని ఇది ఒక సైన్స్ అండి. ఇది కేవలం అంధవిశ్వాసం ద్వారా వాడు ఏదో అక్కడ పుట్టాడు, మనం ఎంత గొప్పగా చేస్తున్నాం, మనమేం జ్ఞానపూరితంగా అర్థం చేసుకున్నామా? లేకపోతే మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో కదా ఆత్మని సంస్కరించుకోకపోయినట్లయితే. కొంచెం ఈ యొక్క శ్లోకాన్ని, ఈ జన్మ రాహిత్యము, జనన మరణ చక్రం నుంచి బయటికి వెళ్ళిపోతావు, నీకు పునర్జన్మ ఉండదు, ఇది అవాస్తవము, సత్య దూరము. భగవంతుని యొక్క జ్ఞానము, శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన జ్ఞానాన్ని మనము ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకున్నట్లయితే ఈ విషయాలు మనకు స్పష్టమవుతాయి. ఇప్పుడు భాష్యకారులు చెప్పిన విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకుని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. ఈ విధముగా పురుషుని తత్వమును, పురుషుని అంటే ఆత్మ అండి, పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనిన వాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. అర్థమైందండి? ఇది అవాస్తవము, పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీని ఎందుకు చెప్తున్నాడు మనకి భగవంతుడు? ఇవన్నీ ఎందుకు చెప్పాలి? నాయనా నీకు జన్మ ఉంటుంది, తదుపరి జన్మ శ్రేష్టంగా ఉండాలంటే సంస్కారాలు మార్చుకో, లేకపోయినట్లయితే ఈ యొక్క జీవితం, రాబోయే జీవితము ఖచ్చితంగా మంచి జన్మ నీకు దొరకదు. సంస్కారాల ఆధారంగానే మంచి జన్మ. సంస్కారాల 13వ అధ్యాయంలోని 21, అదేవిధంగా 15వ అధ్యాయంలోని 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయ. ఏ విధంగా అయితే వాసనలు ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశం వరకు వాసన అంటే వాయువు ద్వారా ఎలా కొనియాడబడతాయో, అదేవిధంగా ఈ యొక్క జీవుడి నుండి ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు తన కూడా కేవలము అప్పటి వరకు చేసినటువంటి కర్మల ఆధారంగా, ఏర్పడినటువంటి సంస్కారాల ఆధారంగా తదుపరి యోనిలోకి ప్రవేశిస్తుంది. అర్థమైందండి? ఇక్కడితో మనం చర్చ ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకం, ఇంకొక శ్లోకం మిగిలి ఉందని అన్ని శ్లోకాలు నేను పరిశీలించి 8 శ్లోకాలు లిస్ట్ అవుట్ చేశాను. ఇంకొక శ్లోకంలో కూడా పునర్జన్మ ఉండదు అని చెప్పడం జరిగింది. ఆ శ్లోకంతో ఈ అంశాన్ని మనం ముగించుకోబోతున్నాం. సుమారు 45 ఎపిసోడ్స్ మనం ఈ యొక్క కాలచక్రములో ఈ విధంగా ఖచ్చితంగా మనిషి పరిభ్రమిస్తాడు, అదేవిధంగా జన్మరాహిత్యం అంటూ ఉండదు అనేది 45 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. అదేవిధంగా మరొక యక్ష ప్రశ్న 10వ యక్ష ప్రశ్న, మరి ఉపనిషత్తుల యొక్క విషయాన్ని కూడా మరి పునః మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవండి.
అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖిన భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.